నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెలి చక్రధర్. ఇప్పుడు పిఎంఎస్ గురించి చాలా మంది అవగాహన పెంచుకుంటున్నారు. రోజు కూడా పిఎంఎస్ గురించి ఎంక్వైరీస్ వస్తే మాకు బాగా వస్తున్నాయి. అయితే ఇప్పుడున్న అన్నింటిలోకి ఏదైనా మంచి పిఎంఎస్ చెప్పమని చాలా మంది కాల్ చేస్తున్నారు. అది చూడండి, పిఎంఎస్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో బ్రాండెడ్ పిఎంఎస్ ఉంటుంది, ఇంకోటేమో నాన్ బ్రాండెడ్ ఉంటుంది. బ్రాండెడ్ ఏంటంటే మనకి చూడండి, జనరల్గా మోతిలాల్ ఓస్వాల్ కానివ్వండి, ఒక ఐసిఐసిఐ కానివ్వండి, అలాగే చూస్తే మీకు నిపాన్ ఇండియా కావచ్చు, అట్లా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కావచ్చు, ఇవన్నీ ఒక బ్రాండెడ్ ఉన్న పిఎంఎస్ఎస్. కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే మనకి బ్రాండెడ్ కంటే కూడా నాన్ బ్రాండెడ్లోనే మనకి చాలా మంచి పిఎంఎస్లు ఉన్నాయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ అయితే 2.2 క్యాపిటల్. సో ఈ 2.2 క్యాపిటల్ అనేది మనకు ఆల్రెడీ ఇండియాలో మనకు ఆల్రెడీ పిఎంఎస్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ 10 years అయితే అయిపోయింది. ఒక ఐఐటి ఇన్స్ పెట్టారండి ఈ కంపెనీ. ఇది బాంబే హెడ్ ఆఫీస్ అయితే ఉంటుంది. సో ఇట్లాంటి 2.2 పిఎంఎస్ చూస్తే మనకి దగ్గర మనకి లాస్ట్ 10 years నుంచి కూడా ఒక 20% సిఏజిఆర్ ఆ రేంజ్లో కనుక మన సిఏజిఆర్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. సో కన్సిస్టెన్సీగా ఉంది పర్ఫార్మెన్స్ కూడా. ఈవెన్ మార్కెట్ అప్ అండ్ డౌన్ లాస్ట్ 1 year చూసినా కూడా 24% రిటర్న్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఇట్లాంటి మనకి నాన్ బ్రాండెడ్లో ఉన్న మంచి పిఎంఎస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది లాభాలు అయితే గ్యారంటీగా వస్తాయి. చాలామంది ఎంతసేపు మనం ఓన్లీ ఒక వే ఆఫ్ యాంగిల్ చూస్తాము, సేఫ్టీ అని, అలాగే బ్రాండ్ ఉన్న వాళ్ళు అయితే బాగా రన్ చేస్తారు అనుకుంటాము. కానీ అలా కాదండి, ప్రాక్టికల్గా మేము చూస్తున్నాము, చాలా అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే మేము ఒక 3 years ముందు కానీ 4 years ముందు కానీ మేము కూడా ఈ బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ గురించి ఎక్కువగా చెప్పేవాళ్ళం కాదు. ఎందుకంటే చూద్దాము, ఒక 10 years వెయిట్ చేద్దాము, సో వాళ్ళంటూ ప్రూవ్ చేసుకొని ఆగాము. సో ఇప్పటిదాకా చూసిన తర్వాత చూస్తే మేము కంపారిజన్ చేస్తే ఈ బ్రాండెడ్ కంటే కూడా నాన్ బ్రాండెడ్ పిఎంఎస్ మనకి బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఈ మధ్య చూసారు మార్కెట్ చాలా వాలటిలిటీ అయింది. బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ కావచ్చు. కొన్నాళ్ళు టారిఫ్ వార్ అన్నారు, కొన్నాళ్ళ తర్వాత ట్రేడ్ వార్ అయింది, తర్వాత ఇప్పుడేమో అమెరికా ఇరాన్ వార్ అయితే వచ్చింది బాగానే. సో మార్కెట్ బాగా కొలాప్స్ అయింది. ఇట్లాంటి టైంలో కూడా కొద్ది గొప్ప పడుతున్నాయి కానీ అంటే మరి భారీగా పడట్లేదు ఇవి. సో మనకు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా కంపేర్ చేసినా, అలాగే ఏఎఫ్ కన్నా కంపేర్ చేసినా కూడా పిఎంఎస్లో కొంచెం బాగా రాణిస్తున్నాయండి. అలాంటి వాటిలో కొన్ని బియాంట్ ఉంది, కార్లియాన్ ఉంది, అలాగే చూస్తే మనకి ఇప్పుడు 2.2 ఉంది. సో ఇట్లాంటివన్నీ కొన్ని మంచి పిఎంఎస్లు ఉన్నాయండి. అవి మార్కెట్లో పెద్దగా వాటి ఇంపాక్ట్ అయితే లేదు. సో మనకి కొంచెం గణనీయంగా రిటర్న్స్ అయితే బాగా వస్తున్నాయి. సో మనం ఓన్లీ ఒక 3 years బ్యాక్ ఉన్న పిఎంఎస్ కానివ్వండి, 4 years బ్యాక్ ఉన్న పిఎంఎస్ కానివ్వండి, మనం చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాము. కానీ ఏదైతే పిఎంఎస్ కంపెనీ మనకి లాస్ట్ 10 years నుంచి ఉంది మార్కెట్లో గణనీయంగా ఇయర్ మంచి రిటర్న్స్ అయితే ఇస్తున్నారు, వాటిని మనం ప్రాంప్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చని చెప్తున్నాను. సో అదండి 2.2 పిఎంఎస్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ సిఏజిఆర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ బెస్ట్ వచ్చి మనకి బియాంట్ కానివ్వండి, కార్లియన్ కానివ్వండి, ఇలాగే స్టాలిన్ కానివ్వండి, మనకి గ్రీన్ లాటిన్ కానివ్వండి, ఇట్లాంటి చాలా పిఎంఎస్లు మనకి అందుబాటులో ఉన్నాయి. సో కేవలం బ్రాండెడ్ కాకుండా నాన్ బ్రాండెడ్ కూడా ట్రై చేయండి. ఇవి మీకు బాగా రిటర్న్ ఇస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ.